తప్పు చేసి దబాయిస్తే అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే. జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం మానవత్వం, తను ఏ విధంగా బైబిల్ చదువుతారు, బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్లకు వచ్చి పూజలు చేస్తారు, అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు, అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళ పూజలు చేస్తారో చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం, మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు. కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలనుకుంటాడు, ప్రశాంతంగా భగవంతుణ్ణి పూజించాలని అనుకుంటాడు. కానీ ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం, అడ్డుకుంటామని చెప్పటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరొచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు. అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది. సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు. 5 సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు. సనాతన ధర్మానికి సంబంధించి మీకు చేతనైతే గౌరవించండి, ఆచరించడం మీకు చేత, ఎందుకంటే మీరు వేరే మతాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి, అది మీరే చెప్పుకున్నారు కాబట్టి. కానీ గౌరవించకపోగా హిందూ సాంప్రదాయాలని కాలరాసేటటువంటి అధికారం అసలు ఎవరికైనా ఎవరిచ్చారు? దానికి మళ్ళీ సెక్యులరిజం అని పేరు పెడుతున్నారా? సెక్యులరిజం పేరుతో హిందూ దేవాలయాలను అపవిత్రం చేస్తాము, హిందూ ధర్మాలను నాశనం చేస్తాను, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తామనంటే హిందువులు ఊరుకునేది లేదు. ఈసారి వచ్చి వెంటబడి కొడతారు ఎవరినైనా సరే, గుర్తుపెట్టుకోండి. అది ప్రతి వాడికి సెక్యులరిజము, మానవతావాదం, లౌకికవాదం. మీ మానవతావాదం గురించి మాట్లాడాలంటే దళితుడు అని కూడా అన్నారు కదా నిన్న. మరి ఏం మొహం పెట్టుకొని ఒక దళిత డ్రైవర్ని చంపిన అనంతబాబుని పక్కనే పెట్టుకున్నారు ప్రెస్ మీట్ లో. ఇదేనా మీరు దళితులకు ఇచ్చేటటువంటిది? ఇదేనా మీకున్న మానవత్వం? ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ ఆయన మరణానికి కారణమైనప్పుడు మీ మానవత్వం ఇదేనా? అంతెందుకు సొంత బాబాయి మరణించినప్పుడు ఆ సంగతి అందరికీ తెలుసు, రావడానికి వెళ్ళి చూడడానికి కూడా టైం లేనటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వము. పాపం ఆయన అక్రమాల్లో అవినీతి చేసి జైలుకి వెళ్ళిన రాత్రి వచ్చి మళ్ళీ పలకరించిపోతాడు. ఇదేమి మానవత్వం? నీ ఇంటి పక్కన ఆడపిల్లలకు అత్యాచారం చేశారు, వేలాది మంది మహిళలు, అమ్మాయిలు మిస్ అయిపోయారు, అప్పుడు నీకు అనిపించలేదా మానవత్వం? ఎంతో మంది ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి అన్యాయంగా వారందరినీ జైల్లోకి పంపించినప్పుడు నీకు లేదా మానవత్వం? ఆడబిడ్డలని, ఆశ అంగన్వాడీ వర్కర్లని, అమరావతి మహిళా రైతులను బూటకాలతో దండించారు. ఆఖరికి నాతో సహా హిందుత్వం కోసం ప్రశ్నిస్తున్న నా మెడలో ఉన్న అమ్మవారి పైన మీ పోలీసు ఎస్ఐ బూటకాలతో నా మెడ పైన పెట్టినప్పుడు మరి ఏమైంది మానవత్వం? ఒక మహిళలాగా మమ్మల్ని ఈడ్చుకుని బట్టలు చింపినప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నాం. నీ పాలన అంత దరిద్రంగా ఉంది కాబట్టి ఈ రోజున ఈ గతిగా పట్టింది మీ వైసీపీకి.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఎదురుదాడేంటి? ఇష్టారాజ్యం వచ్చినట్టు మాట్లాడడం, అహంకారంతో మాట్లాడడము. ఏది చెప్పినా నడిచిపోతుంది, ఏది చేసినా నడిచిపోతుంది అని చెప్పని ఇంకెంతకాలం? మీ రాక్షస పాలనను చూడలేకనే కదా ప్రజలు ప్రభుత్వాన్ని మార్చింది. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఆరోపణలు అటు భారతీయ జనతా పార్టీ పైన కానివ్వండి, కూటమి పార్టీల పైన కానివ్వండి, మరీ ముఖ్యంగా హిందూ ధర్మానికి సంబంధించి ఏదైనా సరే తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని క్షమించేది లేదు. మీకు దమ్ముంటే హిందూ దేవాలయాలు అసలు 5 ఏళ్లలో మీరు చేసి ఉండాల్సింది. నిజంగానే మీకు అంత విశ్వాసమే లేదు, మీ నుంచి అనుకోవడమే మాది వృధా. ఎన్ని అక్రమంగా దేవాలయాల చుట్టూ చర్చిలు వెలిసాయి. సెక్యులరిజం అంటున్నారు. వాటికన్ సిటీలో వేరే మతం వాళ్ళది ఉంటుందా? వేరే ప్రార్థన మందిరం ఉంటుందా? మక్కాలా ఉంటుందా? కానీ ఇదే తిరుమల, ఇదే శ్రీశైలం, అన్నవరం తీసుకోండి, అంతెందుకు బెజవాడ కనకదుర్గమ్మని తీసుకోండి, చుట్టుపక్కల ఎన్ని ఇతర ప్రార్థనా మందిరాలు వెలిసాయి 5 ఏళ్లలో. తీయండి లెక్కలు. చేతనైతే దమ్ముంటే లెక్కలు తీసుకొని వచ్చి శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు కూడా ఇన్ని పాపాలు చేస్తూ ఈ రోజున మీకు మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు. ఏం మొహం పెట్టుకుని మళ్ళీ మాట్లాడుతున్నారో మీకైనా అర్థం కావాలి. ఇప్పటికీ ధర్మాన్ని భ్రష్టు పట్టించింది చాలు. ఇంకా కూడా ఇలానే బుద్ధి తెచ్చుకోకుండా చేస్తామంటే మటుకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పడానికి కూడా హిందువులందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేది మరీ హెచ్చరిస్తున్నాం వైసీపీ నాయకులకి. బీజేపీ నాయకులను అనడానికి మీకు ఏమాత్రం అధికారం లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈసారి నుంచైనా స్పృహలో ఉండి మాట్లాడాల్సిందిగా హెచ్చరిస్తున్నాం వైసీపీ నాయకులని. మీడియా ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. అది మీకే కాదు, హక్కులు చట్టాల మాకు ఉన్నాయి. మా ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. దళితులకి టీటీడీ బోర్డు మెంబర్ లాగా చెయ్యాలని చెప్పని పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. టీటీడీ బోర్డులో తప్పులు నేరస్తులను వెయ్యకూడదు, తప్పులు చేసిన వాళ్ళని నేరస్తులను వేయకూడదు అని చెప్పని పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ రోజున మీరా మమ్మల్ని ప్రశ్నించేది? నేను ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ధర్మం గురించి రండి. నాలాంటి సామాన్య కార్యకర్తతోటి మీకు తెలుసో ఎంత తెలుసు నాకు తెలుసో మాట్లాడదాం. ఏ విధంగా మీరు ధర్మాన్ని అపవిత్రం చేస్తూ అపహాస్యం చేస్తూ ఇదే లౌకికవాదం అంటున్నారు. రండి డిబేట్ పెట్టుకుందాం. ఎక్కడ రాశారు? ఏ రాజ్యాంగంలో రాశారు? సెక్యులరిజం పేరుతో హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయండి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి, కుట్రలు చెయ్యండి, కులాల మధ్య చిచ్చులు పెట్టండి, శాంతి భద్రతలకి విఘాతం చేయండి అని ఎక్కడ రాశారండి? టీటీడీ మాత్రమే కాదు, రాష్ట్రంలోని దేవాలయాల్లో కూడా ఇప్పుడిప్పుడే మంచి నాణ్యమైనటువంటి ప్రసాదాలు, భక్తులకి మెరుగైనటువంటి వసతులు కూడా కల్పించడం జరుగుతోంది. భక్తుల మనోభావాలకి మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మనోభావాలను గౌరవిస్తుంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో తగిన సూచనలు చేస్తూనే ఉంది. తొందరలోనే ఈ 5 సంవత్సరాల్లో పట్టినటువంటి పీడ, అసలు ఈ రాష్ట్రంలో హిందూ ధర్మానికి పట్టిన పీడ చెద ఏదైనా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చెదని శాశ్వతంగా వదిలించుకోవడం కోసం అని ప్రజలే వదిలించుకున్నారు. కానీ ఇంకా మిగిలిపోయిన ఈ జాడ్యాన్ని ఏదైతే ఉందో ఆ ధర్మానికి పట్టినటువంటి జాడ్యాన్ని పోగొట్టడానికి మేము శతవిధాలుగా కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.